చూడు బా, మీరు బ్రోకెన్ ఇంగ్లీష్ మాట్లాడితేనే ఇంగ్లీష్ వస్తుంది. అసలు బ్రోకెన్ ఇంగ్లీష్ అంటే ఏంటి? స్పీకింగ్ ఇంగ్లీష్ బై బ్రేకింగ్ ద రూల్స్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్. అంటే ఇంగ్లీష్ గ్రామర్ రూల్స్ని పక్కన పెట్టేసి నీకు వచ్చిన సింపుల్ ఇంగ్లీష్ వర్డ్స్ ఉపయోగించి ఎదుటి వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పడం, అంతే. కన్వే చేయడం, కమ్యూనికేట్ చేయడం, అదే బ్రోకెన్ ఇంగ్లీష్. జస్ట్ ఐ వి గో, నువ్వు నేను వెళ్దాం, షాల్ వి గో టుగెదర్ అని నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ. అంటే నువ్వు ఏ విషయం అయితే చెప్పాలనుకుంటున్నావో జస్ట్ కన్వే ఇట్ నీకు వచ్చిన ఇంగ్లీష్ ఉపయోగించి. నేను నా గ్రామర్ కరెక్ట్గా ఉండాలి, నేను గ్రామాటికల్లీ కరెక్ట్ ఇంగ్లీష్ మాట్లాడాలని కూర్చుంటే మాత్రం నువ్వు ఎప్పటికీ కూడా ఇంగ్లీష్లో మాట్లాడలేవు. అందుకే దీనికి సంబంధించి జీబీ షా అంటే జార్జ్ బెర్నార్డ్ షా అనే ఒక ఇంగ్లీష్ రైటర్ ఏమంటారంటే, ఇఫ్ యూ డు నాట్ వాంట్ టు స్పీక్ బ్రోకెన్ ఇంగ్లీష్ యూ కెన్ నాట్ స్పీక్ ఇంగ్లీష్ వెల్ అంటారు. నీకు బ్రోకెన్ ఇంగ్లీష్ మాట్లాడడం ఇష్టం లేకపోతే నువ్వు ఎప్పటికీ కూడా ఇంగ్లీష్లో బాగా మాట్లాడలేవు అంటాడు. నిజం ఇది. ఇంగ్లీష్ అనేది మన మదర్ టంగ్ కాదు, ఇంగ్లీష్ మనం నేటివ్ లాంగ్వేజ్ కాదు. మరి మనం లెర్నర్స్, బిగినర్స్. అలాంటప్పుడు ఏం చేయాలి? మనకు కొన్ని పదాలు ఇప్పుడు ఇంత వచ్చినామంటే, స్కూలింగ్ అయిపోయింది, ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీకి ఇలా వచ్చేసారు, ఖచ్చితంగా ఎన్నో కొన్ని పదాలు తెలిసి ఉంటాయి కదా. అరే ఆ పదాలని ఉపయోగించే మీరు మాట్లాడడం మొదలు పెట్టండి. ఓకే, ఐ ఆమ్ గోయింగ్ టు కాలేజ్ అని చెప్పాల్సిన అవసరం లేదు. ఐ గో టు కాలేజ్, ఐ గో కాలేజ్. ఎవరు వద్దన్నారు చెప్పు? టు తీసేయి, ఐ ఆమ్ గోయింగ్, ఐ ఆమ్ తీసేయి, రైట్? ఐ గో కాలేజ్ నీకు రాదు, ఐ ఆమ్ గోయింగ్ టు కాలేజ్ అని చెప్పడం నీకు రాదు. నువ్వు ఇలాగే చెప్పు, అర్థం చేసుకుంటారు. ఇక్కడే విషయం ఏంటి? ఇక్కడ నిన్నెవరూ జడ్జ్ చేయట్లేదు. అరే నాయనా నువ్వు కరెక్ట్గా మాట్లాడాలి, గ్రామాటికల్లీ కరెక్ట్ ఇంగ్లీష్ మాట్లాడాలి అని అలా జడ్జ్ చేశారంటే అది వాళ్ళ మూర్ఖత్వం, అంతే. తెలియని మూర్ఖులే నవ్వుతారు నిన్ను చూసి. నువ్వు ఎప్పుడైతే బ్రోకెన్ ఇంగ్లీష్ మాట్లాడడం మొదలు పెట్టావో అప్పుడు మూర్ఖులు మాత్రమే నిన్ను చూసి నవ్వుతారు. వీడికి ఇంగ్లీష్ కూడా రాదు, వీడి పెద్ద వచ్చిన వాళ్ళ మాత్రం బిల్డప్ కొడతాడు, గ్రామాటికల్గా ఇన్కరెక్ట్గా మాట్లాడుతున్నాడు అని. వాళ్ళకంతా వచ్చిపోయిందా? వాళ్ళు ఏమైనా పుట్టుకతో పెద్ద మేధావులా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో? కాదు కదా. ఈ విషయాన్ని నువ్వు అర్థం చేసుకుంటే చాలు. ఎవరు నవ్వుకుంటే నీకేమి? వాళ్ళు పెద్ద ఫూల్స్ అనమాట. లెట్ దెమ్ లాఫ్. ఎవరే లెర్నర్, ఎవరే బిగినర్. ఒక కాన్ఫిడెన్స్తో నువ్వు స్టార్ట్ చేసావు, జస్ట్ గో ఆన్, కీప్ ఆన్ స్పీకింగ్ బ్రోకెన్ ఇంగ్లీష్. స్లోగా గ్రాడ్యువల్గా నువ్వే ఇంప్రూవ్ చేసుకుంటావు. ఎందుకంటే సెల్ఫ్ లెర్నింగ్, నీకు నువ్వే నేర్చుకుంటున్నావు కదా. టైం పడుతుంది, ఇట్ టేక్ సమ్ టైం, కానీ లెట్ ఇట్ బీ. వాట్ విల్ హ్యాపెన్ చెప్పు? అసలు ఏమీ మాట్లాడకుండా కూర్చునే కంటే కూడా ఎప్పుడో నేను పర్ఫెక్ట్గా మాట్లాడాలని కూర్చుంటే ఎప్పుడో అవుతుంది. వచ్చి రాని ఇంగ్లీష్ మాట్లాడదాం, అదే బ్రోకెన్ ఇంగ్లీష్ అంటే. వచ్చి రాని ఇంగ్లీష్ మాట్లాడదాం. అశోక్ మై ఫ్రెండ్, ఫర్ ఎగ్జాంపుల్, అశోక్ ఈజ్ మై ఫ్రెండ్ అని చెప్పొద్దు. అశోక్ మై ఫ్రెండ్, సింపుల్, రైట్? సో చిన్న చిన్న విషయాలే. మనం ఎక్కడ వెనకబడిపోతామంటే ఈ చిన్న చిన్న విషయాలను అర్థం చేసుకోవడంలో మనం ఫెయిల్ అవుతున్నాం. అరే వీఆర్ లెర్నర్స్, మనం ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం కాబట్టి మనకు వచ్చి రాని ఇంగ్లీష్తోనే మనం మొదలు పెడితేనే ఇంగ్లీష్ నేర్చుకోగలుగుతాము అనే విషయాన్ని అర్థం చేసుకోండి అని చెప్తున్నాను నేను. యూ స్టార్ట్ స్పీకింగ్ బ్రోకెన్ ఇంగ్లీష్. బ్రోకెన్ ఇంగ్లీష్ మాట్లాడండి, కట్ చేసేయండి. సెంటెన్స్ అంటే కట్ చేసి పడేసేయండి. వచ్చిన పదాలని వాటిని కూర్చుకొని, కూర్చుకొని ఇన్ ద సెన్స్, ఇప్పుడు పూలని కూడా తీసుకొని మనం దారాన్ని కూరుస్తాం కదా, అంటే వాటిని జాయిన్ చేస్తాం కదా, అలాగే కొన్ని పదాలని కలుపుకొని మాట్లాడండి. దట్స్ ఆల్. ఎవడు చెప్పాడు నీకు ఇంగ్లీష్ రాదని? ఎవడు చెప్పాడు నీకు ఇంగ్లీష్ రాదని? ఆడెవడు చెప్తే నీకు ఇంగ్లీష్ రాకుండా పోతుందా? నో. ఫస్ట్ నీ మనసులో ఉన్నటువంటి ఆ మిస్కన్సెప్షన్ని పక్కకు తీసేయి, ఆ రాంగ్ పర్సెప్షన్ని పక్కన తీసేయి. పర్ఫెక్ట్ ఇంగ్లీషే మాట్లాడాలి, గ్రామాటికల్లీ కరెక్ట్ ఇంగ్లీషే మాట్లాడాలి అనేటువంటి ఆ మిత్ ఏదైతే ఉందో దాన్ని పక్కన తీసి పడేసే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేయాల్సిన పని అది. పక్కన వాళ్ళు ఏముంది, 1,00,000 మాట్లాడతారు, వాళ్ళు వీళ్ళ గురించి కాదు మనం బతుకుతాండే ఇక్కడ. మన లైవ్లీహుడ్ కోసం, మన కోసం మనం బతుకుతున్నాం కదా. ఇప్పుడు ఇంగ్లీష్ అనేది అవసరం. లెట్ us స్టార్ట్ స్పీకింగ్ బ్రోకెన్ ఇంగ్లీష్.
ఆ బ్రోకెన్ ఇంగ్లీష్ని బేస్ చేసుకుని రేపు రోజున పర్ఫెక్ట్ ఇంగ్లీష్ మాట్లాడతాం మనం. జరుగుతుంది అది. అందుకే నేను చెప్తున్నాను మళ్ళీ బ్రోకెన్ ఇంగ్లీష్ మాట్లాడితేనే ఇంగ్లీష్ వస్తుంది. ఇంగ్లీష్లో మనము మంచి ఇంగ్లీష్ మీద మనం పట్టు సాధించగలుగుతాము. అందుకే స్టార్ట్ స్పీకింగ్ బ్రోకెన్ ఇంగ్లీష్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ మాస్టరీ ఓవర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. దెర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. యు డూ ఇట్. ఎందుకు రాదో చూద్దాం. మనల్ని దాటిపోతుందా ఇంగ్లీష్ లాంగ్వేజ్? పోదు. అదేం బ్రహ్మ విద్యం కాదు. ఇట్ ఈస్ నాట్ ఎ రాకెట్ సైన్స్. ఇట్ ఈస్ నాట్ ఎ హెర్క్యూలియన్ టాస్క్ టు గెట్ మాస్టరీ ఓవర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, రైట్? ఓకేనా? ఎనీవే స్టార్ట్ చేయండి బ్రోకెన్ ఇంగ్లీష్ రైట్ నౌ. ఆల్ ద బెస్ట్.